వెల్కమ్ టు చెన్నూజీ వ్లాగ్స్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు చెన్నూజీ వ్లాగ్స్. నేను ఈ వీడియోలో మీకు యూట్యూబ్ ఛానల్ ఎలా ప్రమోట్ చేయాలి అనే దానికంటే కూడాను ఎలా సక్సెస్ చేయాలి దాని గురించే మీకు చెప్తాను. మీకు ఇటువంటి వీడియోలు యూట్యూబ్లో కోకొల్లలుగా ఉన్నాయి. ఈ ట్రిక్ చేయండి, మీకు 4000 అవర్స్ వచ్చేస్తాయి వితిన్ 5 days, 1 day. లేదంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, 4000 వాచ్ అవర్స్ మీకు 5 daysలో వచ్చేస్తాయి. ఈ ట్రిక్ పే చేయండి, అక్కడ క్లిక్ చేయండి, ఇది చేయండి, అది చేయండి అని లంబా చోడ వీడియోస్ చాలా ఉన్నాయి. అసలు ట్రిక్స్ ఏమీ పనిచేయవు నన్ను అడిగితే యూట్యూబ్ వాళ్ళకి. యూట్యూబ్ ఏది చేస్తుందో, ఏది సక్సెస్ చేస్తుందో, ఏది సక్సెస్ చేయదో మనం ఏం చెప్పలేము. మనం ఎందుకో పనికిరాదు అనుకున్న వీడియో వైరల్ అవుతుంది. ఎందుకు వైరల్ అవుతుంది అంటే యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. అదే ఆల్గోరిథంలో ఈ వీడియోస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ అవుతుంటాయి, అందరికీ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కనిపించవు, ఆ రిధంలో వెనక్కోబడిపోతాయి. దానివల్ల ఆ వీడియోస్ వెళ్ళదు జనాల్లోకి, మనం చాలా కష్టపడ్డా కానీ. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఈ విషయంలో సక్సెస్ అవ్వాలంటే ప్రతి వీడియో కూడా చాలా ఇంపార్టెంట్గా చేయాలి. అంతేగాని మనం ఒకటి బ్రహ్మాండంగా చేసి ఒక ఛానల్లో ఒక వీడియో సరిగా చేయకపోతే ఆ సరిగా చేయని వీడియో యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఏం కాదు, ఎవడో చూడడం, మంచి వీడియో కూడా చూడడం. అందుకని చెప్పి మనం 10 వీడియోలు ఏదో ఒకటి చేసే కంటే కూడాను ఒకటే వీడియో మంచిది చేయండి. 4 రోజులకైనా సరే, మీరు నెలలో 10 చేయండి చాలు. ఆ 10 మీకు 4000 అవర్స్ తెచ్చిపెడతాయి, 1000 సబ్స్క్రైబర్స్ని తెచ్చిపెడతాయి. చాలామంది చెప్తారు, రోజుకో వీడియో చేయండి, పొద్దున సాయంత్రం కూడా చేయండి, మీరు ఎక్కువ ప్రమోట్ చేస్తే యూట్యూబ్ ఎక్కువ ప్రమోట్ చేస్తుంది, మీకు వాచ్ అవర్స్ అన్నీ కూడా వస్తాయని చెప్తారు. కానీ అది నిజం కాదు. మీరు ఎంత చేసినా కానీ దాంట్లో కనుక కంటెంట్ సరిగా లేకపోతే ఎవరూ చేయరు. ఇంకొక విషయం ఏమిటంటే, చాలామంది ఈ సాంగ్స్ వీడియోలు పెడుతున్నారు. యూట్యూబ్దే ఉంటాయి, యూట్యూబ్ ఇచ్చినవే కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి. ఈ మ్యూజిక్స్ పెడుతుంటారు, అది అందరూ పెడుతుంటారు. మ్యూజిక్ మీరు ఒకళ్ళే పెట్టడం లేదు, గమనించాలి. అందులో ఉన్న మ్యూజిక్లు కొన్ని లక్షల మంది పెడుతుంటారు. మీరు పెడితే దాంట్లో ప్రత్యేకత ఏముంది? అసలు చూసేవాడికి ఏమి ఎఫెక్ట్ ఉంటుంది? మీరు అనుకుంటారు ఆ వీడియోకి ఆ మ్యూజిక్ ప్లే చేసేసి బ్రహ్మాండంగా వచ్చింది అనుకుంటారు. కానీ ఆ మ్యూజిక్ లక్షల మంది ఇంతకు ముందే విని ఉంటారు. దానివలన మీ వీడియోకి పెద్ద ఎఫెక్ట్ ఏమీ రాదు ఆ మ్యూజిక్ వలన. ఏం చేయాలి అంటే, కంటెంట్ బాగుండాలి, సరౌండింగ్స్ బాగుండాలి. ఇప్పుడు వెనకాతల ఇది ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ తోటి ఎన్ని వీడియోలు చేస్తాను నేను? ఏం చూస్తే అట్రాక్టివ్గా ఉంటుంది? ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే స్క్రీన్ మార్చేయాలి. అంటే బ్యాక్గ్రౌండ్ స్క్రీన్స్ మార్చేస్తే పద్ధతి పెట్టుకోవాలి మనం. ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడైనా సెటప్ చేసేటప్పుడు ఒకటే ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఒకటే బాగున్నా కానీ చూసేవాళ్ళకి, ప్రతిరోజు చూసేవాళ్ళకి మంది అట్రాక్షన్గా ఎప్పటికీ ఉండదు. సేమ్ ఫేసు, సేమ్ డ్రెస్సు, ఏదాకని అట్రాక్ట్ చేస్తాం. అందుకని బ్యాక్గ్రౌండ్ మార్చాలి. బ్యాక్గ్రౌండ్ తప్పకుండా మార్చేసేసి అట్రాక్షన్గా తయారు చేయాలి. అసలు ఫస్ట్ వీడియోని చూడంగానే బాగుంది విజువల్గా అని చెప్పి అనాలి. మనం సినిమాల్లోకి వెళ్ళి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాం? ఈ జిమిక్స్ అవన్నీ చూసేసి, అవన్నీ కూడా అట్రాక్షన్ ఉంటేనే అసలు చూస్తాం. కంటెంట్ సంగతి ఫస్ట్ వీడియో ఓపెన్ చేయంగానే ఫస్ట్ 5-10 సెకండ్స్లోనే అట్రాక్ట్ చేసే విధంగా ఉండాలి. అదా కనుక లేకపోతే నెక్స్ట్ ఎవరు చూడటం లేదు. ఇప్పుడు అందరూ పాసాన్ని ఇలాగే చేసేస్తారు తప్పితే ఎవరు వీడియోని ఫుల్గా చూసే ఓపిక లేదు, ఎవరికి ఆసక్తి కూడా లేదు. ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్టు మీద లక్షల వీడియోస్ ఉన్నాయి. అందువలన మీరు జిమిక్స్ పాటించకండి, కంటెంట్ ఏదో చూడండి. కంటెంట్ అంటే కామెడీ బాగా లైక్ చేస్తారు. ఇంకోటి లేడీ ఫ్యాషన్స్, లేడీస్ ఏం చేసినా కానీ బాగా సక్సెస్ అవుతుంది. వంటలు కానీ, జ్యువెలరీ, డ్రెస్సులు, వాళ్ళకి ఒకటని కాదు, మేకప్ వీళ్ళకి చాలా ఉంటాయి. వీళ్ళు ఏం చేసినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు 100% ఎక్కువ. ఈ జెంట్స్కే ప్రాబ్లం. వీళ్ళు ఏమిటంటే రోడ్లు పట్టుకు తిరగాలి, ఆ ఊరు ఈ ఊరు చూపిస్తూ తిరుగుతూ ఉండాలి.
లేదంటే ఎంటర్టైన్ చేయటం అనేది ఫ్యామిలీతో చేయాలి ఇంట్లో వాళ్ళు చాలామంది ఇళ్లలో ఫ్యామిలీస్లో ఒప్పుకోరు ఇటువంటివి, ఈ ఎంటర్టైన్మెంట్లు ఇవన్నీను. కాబట్టి ఎవరికి వాళ్ళే జెంట్స్ చేసుకోవాలంటే నాలెడ్జ్ బేస్డ్ ఉండాలి. ఏదైనా షేర్ మార్కెట్, మనీ ఎర్నింగ్, లేకపోతే టెక్నికల్ సైడ్ ఏదైనా చెప్పగలిగేది ఉండాలి. అది వ్యూవర్స్ లిమిటెడ్గా ఉంటారు అటువంటి వాటికి. కాబట్టి మనం వైడ్ యాంగిల్లో ఎక్కువ మంది చూసేది ఏమిటి అనేది మనం చూసుకుంటే కామెడీ ఒకటి జెంట్స్ చేయగలిగేది. రెండేది మనీ మ్యాటర్స్, అందరికీ ఇంట్రెస్ట్ ఏదైనా కానీ. లేదంటే రోడ్డు మీద పడి ఫ్రాంకులు చేస్తున్నారు చాలామంది జెంట్స్, అలా అయినా చేయొచ్చు. ఏది చేసినా కానీ మొత్తం అట్రాక్టివ్గా ఉండాలి, ఏదైనా ఉండాలి. మీరు అందరూ ఏదో జిమిక్స్ అది చేస్తే అది నొక్కితే 4000 అవర్స్ వస్తాయి, 1000 మంది ఇది నొక్కితే వస్తారనుకోవటం పచ్చి అబద్ధం. మీరు ఇటువంటివి నమ్మకండి. యూట్యూబ్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇంతకుముందు నాకు 3 ఛానల్స్ పోయినాయి, మీరు నమ్మరు. మానిటైజ్ అయిన తర్వాత కూడా తీసేశారు. నేను పొరపాటున కొన్ని డిలీట్ చేసుకుని మళ్ళీ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. యూట్యూబ్ చాలా కఠినంగా ఉంది ఇప్పుడు. మీ కంటెంట్ ఏమైనా కానీ బాగుంటేనే అది ప్రమోట్ చేస్తోంది. ప్రమోట్ చేసిన తర్వాత అంతా అయిన తర్వాత 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అది అయిపోయింది, నాకు డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నాం. కానీ 1 మంత్ అయ్యేసరికి అది డిమానిటైజ్ అయిపోయింది. చాలామందికి ఇదే జరిగింది. మన సంతోషం ఎంతోసేపు పట్టదు యూట్యూబ్ నాశనం చేయడానికి. ఎక్కడో ఒక కొర్రీ చూస్తుంది, ఆ కొర్రీ ఏమిటో చెప్పదు, మనం కనుక్కోవాలి. అది మనం ఏ వీడియోలో ఏ ఫాల్ట్ ఉందో తెలియదు. ఎందుకంటే మనం సంవత్సరాల తరబడి చేసేసి ఒక పెద్ద పైలప్ చేసేస్తాం 500 వీడియోలు. అందులో ఎక్కడో ఏదో ఫాల్ట్ ఉందంటే ఏ వీడియోని ఫాల్ట్ పడతాం. 500 కూడా మళ్ళా చూసుకున్నా కానీ మైన్యూట్గా ఏదో తెలియదు. కాబట్టి మనం వీడియో చేసేటప్పుడే స్ట్రిక్ట్గా ఉండాలి. మ్యూజిక్ ఏది బయటది వినిపించకూడదు, మనదే వాయిస్ ఉండాలి. వెనకాతల ఫోటోలు, గూగుల్లో ఫోటోలు ఉంటాయి చాలాను కాపీ రైట్, అవి తీసుకొచ్చి పెట్టుకుంటారు బ్యాక్గ్రౌండ్ కింద. అవి పెట్టకండి, ఏఐ జనరేటెడ్ పెట్టుకోండి బెస్ట్. ఎందుకంటే అవి ఇంతకుముందు చేసి ఉంటారు ఎవరును. అది పెట్టుకోండి, అట్రాక్టివ్గా చేయండి, మీ వాయిసే వినిపించండి. ఏఐ వాయిస్లు వద్దు, ఎందుకంటే అది కూడా ఆఖరికి ఇది అవుతుంది. ఏది చేసినా మీరు కనిపించాలి వీడియోలో మీరు కనిపిస్తూ చేయండి. 10 వీడియోలే చేయండి, మీకు 4000 వాచ్ అవర్స్ వస్తాయి, 1000 సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. అంతేగాని ఎవరో చెప్పింది ఏదో వినేసి అది చేసి ఇది చేసి జిమ్మిక్కులు చేస్తే మాత్రం ఏది నడవదు. యూట్యూబ్ రూల్స్ అన్నీ మారిపోయినాయి. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. మీకు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా చెప్తాను. నా ఛానల్లో షేర్ మార్కెట్ గురించి కూడా చెప్తాను. యూట్యూబ్ ఎలా సక్సెస్ చేయాలి, అసలు ఏమేమి సాఫ్ట్వేర్లు ఉన్నాయి ఎడిటింగ్ చేయడానికి అనేది కూడా మీకు చెప్తాను. థ్యాంక్ యూ.